టు మై ఛానల్ పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము కరెంట్ బిల్లును ఆన్లైన్లో కట్టడం ఎలాగా? సో ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ పేమెంట్ మెథడ్ అయినా సరే అండి, మనము ఆన్లైన్లో ఎలా ఈజీగా విత్ ఇన్ 2 minutes అయితే కట్టడం ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక ముందుగా గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మనము మన యొక్క ఏపీ ఏపీడిసిఎల్ సో ఈ విధంగా కరెంట్ బిల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు రెండవది పే బిల్ ఆన్లైన్ అని అయితే ఉంది కదండి. సో దీనిపైన అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనిపైన అయితే మనము క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు ఏ పేమెంట్ మెథడ్ ఎంచుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనకు ముఖ్యంగా పేమెంట్ మెథడ్లో బిల్ డెస్క్ ఉంది, అలాగే ఆన్లైన్ ద్వారా ఏపీ ఆన్లైన్ ద్వారా ఉంది, అలాగే ఇంకొక పేమెంట్ మెథడ్ టిఏ, అలాగే స్కాన్. సో ఈ పేమెంట్లలో మీరైతే వీటిని అవాయిడ్ చేసేయండి. దీన్ని ఈ 3 పేమెంట్స్ని అవాయిడ్ చేసేయండి. అంటే కట్టకూడదు అని అయితే కాదండి, అవాయిడ్ చేసేయండి. అంటే ఈజీగా మీకు విత్ ఇన్ 2 minutes కట్టాలి అంటే వీటిలో కూడా 2 minutes కట్టొచ్చు. కానీ అన్నిటికంటే బెస్ట్ నాకైతే మై పర్సనల్ ఒపీనియన్ అయితే బిల్డర్స్కు. సో బిల్డర్స్లోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో బిల్డర్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మన సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాము. తర్వాత ఈ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము. సో సర్వీస్ నెంబర్ వచ్చేసి సో ఈ విధంగా సర్వీస్ నెంబర్ అనేది మనకి నెంబర్స్తో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఏదో ర్యాండమ్గా టైప్ చేశాను, చూడొచ్చు. సో ఇక్కడ బిల్ అయితే లేదండి, ర్యాండమ్గా టైప్ చేయడం వల్ల. ఇప్పుడు మనము అసలైన బిల్ ఎంటర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక నెంబర్ని అయితే తీసుకున్నాం. ఇది ర్యాండమ్గా తీసుకున్న నెంబర్ అండి. సో 6294 అలాగే 1. సో ఇక్కడ మనం సబ్మిట్ చేయగానే మనకు బిల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము డీటెయిల్స్ చెక్ చేసుకుంటాము. ఖచ్చితంగా మీరు బిల్ పేమెంట్ చేసే ముందు ఒకసారి అయితే డీటెయిల్స్ని ఖచ్చితంగా వెరిఫై అయితే చేసుకోండి. మీ అమౌంట్ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోండి. అలాగే సర్వీస్ నెంబర్, మీ నేమ్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ స్టెప్లో సబ్మిట్ కొడతాము. సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, క్రెడిట్ కార్డా లేదంటే డెబిట్ కార్డా, లేదంటే నెట్ బ్యాంకింగా, లేదా వాలెటా, లేదంటే క్యూఆర్. ఇది అన్ని వాళ్ళకంటే ఈజీగా ఉంటుందండి. ఇంకా యూపీఐయా, జీపేనా, ఇవన్నీ మనకు మొత్తం ఉన్నాయండి. మనం ఇదివరకు ఏ విధంగా పే చేస్తున్నామో ఆ విధంగా అన్ని అయితే ఉన్నాయి. కాబట్టి ఇందులో మీరు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. డెబిట్ కార్డా, ఇంటర్నెటా, వాలెట్లో మనకు అమెజాన్ ఉంది, అలాగే మొబిక్విక్ ఉంది, జియో మనీ, ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో కాబట్టి వాలెట్ ఇంకా ఇదైతే నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే దీని మీద మేక్ పేమెంట్ కొట్టడం వల్ల ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడవు. సో దీని మీద 0 ఎక్స్ట్రా ఛార్జెస్. మనకు మిగతా వాటిలో చూసుకోవచ్చు. సో నెట్ బ్యాంకింగ్ లో మనకు ఇక్కడ ఛార్జెస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే మనకు డెబిట్ కార్డులో, క్రెడిట్ కార్డులలో కూడా ఛార్జెస్ అయితే ఉన్నాయండి, చూసాను. సో యూపీఐ పేమెంట్స్ మనకి ఏవైతే మనము ఈ యూపీఐ పేమెంట్స్ చేస్తామో ఈ పేమెంట్స్లలో అయితే మనకు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడకుండా మనము ఈజీగా విత్ ఇన్ 2 minutes అయితే కట్టేయచ్చు. మళ్ళీ ఫైనల్గా మనము ఇక్కడ మన అమౌంట్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ ఇది మన దగ్గర అమెజాన్ పే ఉన్నా, ఫోన్ పే ఉన్నా దానికి రీడైరెక్ట్ అయిపోతుందండి. సో అలా అయితే ఉంటుంది. లేదంటే మాన్యువల్గా ఐడి ఎంటర్ చేసి కూడా మనము పేమెంట్ చేయొచ్చు. సో ఇది ఎందుకు ఈజీ అంటే దీనిపైన క్లిక్ చేయడం ద్వారా మనకు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ పడకపోగా మనకు సింపుల్గా జస్ట్ ఇక్కడ ఒక క్యూఆర్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ క్యూఆర్ అనేది అయితే ఓపెన్ అయింది. సో ఈ క్యూఆర్ని మనం ఫోన్ పెట్టి స్కాన్ చేయగానే బయట ఎట్లయితే స్కాన్ చేసి కడతామో పేమెంట్ చేస్తామో స్కానర్ ద్వారా, సో స్కానర్ ద్వారా పేమెంట్ ఇది. సో ఈ పేమెంట్ స్కాన్ చేసి పేమెంట్ అనేది ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది. మీరు కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అయితే మీకు ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ ఒకసారి సింపుల్గా అయితే
చూద్దామండి. సో ఫస్ట్ మనము ఈ విధంగా వెళ్తాము. వెళ్ళిన తర్వాత మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేస్తాము. తర్వాత మనము మన యొక్క ఈ నంబర్ కోడ్ అండి ఇది. సో 10 సో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్. నెక్స్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్ వచ్చేసి మనకి పేమెంట్. ఈ పేమెంట్ కింద సబ్మిట్. సో అంతే ఫాస్ట్ గా క్లిక్ పేమెంట్ స్కాన్ చేస్తే అయిపోయింది. సో ఇది ఇలా చేయాలంటే మీకు 2 ఫోన్లు అయితే అవసరం అవుతాయి. సో 2 ఫోన్లు అవసరం అవుతాయి కాబట్టి మీరు ఇక్కడ మీ ఫోన్లోనే ఇక్కడ మీ యొక్క ఐడిని ఎంటర్ చేసి కట్టేయచ్చు. లేదు అంత ఎందుకు అనుకుంటే మీరు ఇక్కడ పేటిఎం ఏదో ఒకటి యూపీఐ పేమెంట్ ఏదో ఒకటి ఉంది కదండి ఇక్కడ. సో దాన్ని చేసేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్. సో వీడియో నచ్చినైతే అనుకుంటాను. సో వీడియో వచ్చి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.